ఈరోజు కరీంనగర్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా కరీంనగర్లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలకు విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కంపగుత్తగా మొత్తం బీసీ ఓట్లు తీసుకొని ఈరోజు గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసినాం మేము బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు జీవో ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. 42% రిజర్వేషన్ చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగం జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు చట్టసభలలో ఇచ్చిన జీవోను మేము స్థానిక సంస్థల జీవోను స్వాగతిస్తూ ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం. మొక్కుబడిగా జీవో ఇచ్చి చేతులు దులుపుకోవద్దు. ఈ జీవో ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వందే బాధ్యత. 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము జీవో ఇచ్చినాం, చేతులు దులుపుకోస్తున్నాం. ఈ సావు మీ సావాన్ని అంటే గిట్ట తెలంగాణ సమాజము బగ్గుమంటది, బీసీ సమాజము. దానికి సంపూర్ణంగా మూల్యం చెల్లించే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతే. ఇప్పుడు ఇమ్మీడియట్గా జ్యుడిషియల్గా స్టార్ట్ చేయండి. మీరు ఎవరైనా కోర్టుకు పోవద్దని చెప్పి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఏ అగ్రవర్ణాలు కానీ ఏ వర్గాలు కూడా మాకు అందిన కాడ బుక్కని మీరు తీసుకోకండి, ఎవరు కోర్టుకు పోకండి. ఒకవేళ కోర్టుకు పోయినడంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాని మీద చర్య తీసుకొని ఇంప్లీడ్ అయ్యి 80% దీనికి స్టే రాకుండా చూసుకున్న బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అల్టిమేట్గా మేము ఒకటే చెప్తున్నాను, ఈ జీవో మీద మీరు స్టాండ్ కాండి, ఈ జీవో ఫెయిల్ కాకుండా చూసుకోండి. ఈ జీవో ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. 31 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాయి మాకు, 42% ఏదో మాకు ఏ జిల్లా పరిషత్ చైర్మన్ నుంచో కేటాయించిన తర్వాత ఎన్నికలకు పోండి. 146 మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, 12,700 బీసీ సర్పంచ్ ఉన్నారు. అవన్నిటి కూడా 42% మాకు కేటాయించి ఇది మీ బీసీలకు కేటాయించమని చెప్పిన తర్వాత ఎన్నికలకు పోండి. మా మున్సిపల్ కార్పొరేషన్లు 16 ఉన్నాయి, అందులో మా వాటా ఎంత? ఆ 42% ఏ కార్పొరేషన్ మాకు బీసీలకు కేటాయించమని చెప్పిన తర్వాతనే మీరు ఎన్నికల ప్రక్రియకి వెళ్ళండి. కానీ జీవో ఇచ్చినాం మీరు కొట్ట సావంటే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తే మేము సహించాం, కానీ అవమానం చేస్తే మాత్రం సహించము. ఈరోజు మాకు బీసీలు జీవో ఇచ్చి మళ్ళా వాపసు తీసుకున్న పరిస్థితి, కోర్టు పరంగా ఏదో చిక్కులు అని చెప్పేసి మీరు మళ్ళీ యథావిధంగా పాత నిలుపుపోతే మాత్రము అవమానించగా భావిస్తాము. ఒకవేళ అలాంటి అవమానిస్తే గిట్ట తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.
రిజర్వేషన్ను స్థానిక సంస్థలు స్వాగతిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత దృఢంగా ప్రభుత్వం మీద ఉన్నది. తప్పించుకున్న పరిస్థితి చేయకండి. దయచేసి మా మనోభావాలకు వ్యతిరేకంగా పోకండి. డెఫినెట్గా మీరు ఈ జీవో ద్వారా ఎన్నికలు పోవాలి, 40% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదే. కానీ మేము ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారి ప్రశ్న అడుగుతున్నాం. 42% ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికల ప్రక్రియ జరగాలంటే మరి 22 మాసాలు ఎందుకోసం నువ్వు కాలయాపన చేశావు? ముఖ్యమంత్రి కాగానే నువ్వు జీవో ఇవ్వచ్చు కదా. అప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు ఇదే ప్రభుత్వం, అప్పుడే జీవించి ఎన్నికలు పోవచ్చు కదా. 22 నెలల్లో ఎందుకు కాలయాపన చేశావు? ఈ జీవో ఏదో అప్పుడే ఇస్తే అయిపోవు కదా. కానీ ఈరోజు జీవో ఇవ్వడం వలన రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చూసుకున్న బాధ్యత మీదే, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసే బాధ్యత మీదే. అల్టిమేట్గా బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా వాటా మేమెంతో మాకంత 42% వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి. ముఖ్యమంత్రి గారు మరొకసారి రిమైండ్ చేస్తున్నాం. 5 రోజుల క్రితం మీరు చిట్చాట్లో, ఢిల్లీ చిట్చాట్లో మీరు చెప్పారు సుప్రీంకోర్టులో ఒప్పించుకున్న తర్వాతనే పోతాము అని చెప్పారు. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ మాకు మాత్రం 42% స్థానిక సంస్థలలో రిజర్వేట్ చేసి మా వాటా మేమెంతో మా వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళమని చెప్తున్నాను. మీరు కూడా రేపు రాబోయే క్షుణ్ణంగా పరిశీలించి నోటిఫికేషన్గా అట్లానే ఇచ్చుకుంటూ నోటిఫికేషన్లో స్టాండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంటూ మరొక్కసారి తెలంగాణ సమాజం చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. మా నోటి కాడున్న బుక్కను మీరు తీసుకోకండి, ఎవరు కోర్టుకోకండి, కోర్టుకోయి మా మీద ఇబ్బంది పెట్టకండి. కోర్టుకు పోతే కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటే కూడా మీరు వారి గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బతుకమ్మ చీరల గురించి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక ఆనిమిత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణనే గర్వించదగ్గ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 110వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతుంది. ఒక పద్మశాలి కులాల బిడ్డే కాదు, తెలంగాణ ఆస్తిగా భావించుకుంటాము కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఎందుకంటే తన జీవితాంతం కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాడిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణనే నా జీవితకాలం, తెలంగాణ వచ్చేవారు కూడా నేను నా మంత్రి పదవిని త్యాగం చేస్తా అని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా రాజీనామా చేస్తా, మంత్రి పదవి రాజీనామా చేస్తా అని చెప్పి మళ్ళీ తొందరనే రాజీనామా విత్డ్రా చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ అయిన ఒక నాయకుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను మంత్రి పదవి చేపడతా అని చెప్పి తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇప్పుడు అతను ఢిల్లీకి కూడా మమ్మల్ని అందరూ తీసుకువెళ్తే మేము కూడా ఢిల్లీలో జంతర్ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పక్కన ఉద్యమం చేసిన ఆ అదృష్టం కూడా నాకు కలిగింది. వారెంబడి 2 రోజులుగా నేను ఢిల్లీలో కూడా జరిగింది. వారి మాటల్లో చూస్తే కూడా నా వయసు ఇప్పుడు ఇంత ముసలితరం అయినా కూడా నా కోరిక వేరే ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నా కళ్ళతోటి తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చనిపోవాలన్నదని చెప్పి గొప్పగా చెప్తున్న వ్యక్తి. కానీ తెలంగాణ తన ఇంక్రిమెంట్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా ఇష్టపడ్డ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కనుక, కానీ దురదృష్టం ఏంటంటే తన తెచ్చుకున్న తెలంగాణను కల్లారా చూడకుండా పోవడం అనేది ఒక బాధాకరం. అయినా కానీ ఈరోజు వారి విగ్రహాలకు దండ వేసుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ మా మధ్యనే ఉండడం చెప్పి భావించుకుంటూ ప్రతి ఒక్కరూ మూలంగా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీకి ఈరోజు మేము నివాళి ఇవ్వడం జరిగింది. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కొండా లక్ష్మణ్ గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరుగా నేను ఆ రోజు కూడా మా సత్యమన్న వాసన మీద అందరూ కూడా ఆ రోజు కూడా ఎక్కడో నేత బజార్లో విగ్రహాన్ని నెలకొల్తా అంటే లేదు ప్రతి బిడ్డ చూడాలని చెప్పి నగరం నడిపొట్టున ఆ రోజు నెలకొల్పా మేము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని ఆలోచించుకొని. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎవరి పెద్ద మనిషి మనకు తెలుసు కొండా లక్ష్మణ్ గారు, కానీ భావి తరాన్ని కూడా తెలవాలంటే ఎవరి కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసము పదవి త్యాగం చేసిన ఒక గొప్ప మహోనుభావ వ్యక్తి అని చెప్పేసి తెలియటానికి ఈరోజు ప్రతి ఒక్క తన జయంతి కార్యక్రమం అందరం కానీ తప్పక ఉండాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా నేను బీసీ మంత్రిగా ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమం చేసిన కాబట్టి చివరిగా 110వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అన్ని బీసీ కులాల బిడ్డలు కూడా ఘనంగా జరుపుకున్న పండుగ ఈరోజు మొదలవుతుంది. మరొకసారి జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ.